మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా పార్టీ పెద్దలు, నాయకులు, మా సోదరులు, మా సోదరీమణులు ఎవరైతే సంఘీభావం చెప్పడానికి ప్రభుత్వం ఆడుతున్న ఈ రాజకీయ డ్రామా ఏదైతే ఉందో ఇందులో మా అందరికీ మనోస్థైర్యాన్ని నింపడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారి శిష్యులుగా, కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులుగా, కేసీఆర్ గారి కార్యకర్తలుగా ఉద్యమంలోంచే ఉద్భవించిన నాయకత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరూ, వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సుదీర్ఘంగా వారు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నం చేసినా భయపడకుండా, వెరవకుండా రాష్ట్రం కోసం పోరాటం చేసిన, రాజీ లేని పోరాటం చేసిన నాయకత్వం మా పార్టీది. రాష్ట్రం వచ్చింది, ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తే మా పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు మంత్రి పదవిలో పనిచేసే అవకాశం కూడా వచ్చింది. 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అనుక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా, టెక్నాలజీ రంగానికి మంత్రిగా, అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా అనుక్షణం ప్రజల కోసం పనిచేశాం తప్ప, రాష్ట్రం కోసం పనిచేశాం తప్ప ఎన్నడూ కూడా తప్పుడు పనులు, పొరపాటును కూడా చేయలేదు. మా కేసీఆర్ గారు ఎప్పుడో ఒకటి చెప్తూ ఉంటారు, రాజకీయం అనేది గేమ్ కాదు, మనకు సంబంధించినంత వరకు మనం తెచ్చిన ఈ రాష్ట్రంలో మనకు ఒక టాస్క్ అని. అంతే నిబద్ధతతో 10 ఏళ్ళు చాలా సిన్సియర్గా రాష్ట్రం కోసం పనిచేశాం. అన్ని రకాలుగా మా నియోజకవర్గాలను ఎట్లా బాగు చేయాలి, మా జిల్లాలు ఎట్లా బాగు చేయాలి, మన పల్లెలు ఎట్లా బాగుండాలి, ఏ టాస్క్ మాకు మా నాయకుడిస్తే, ప్రజలిస్తే దాని నిబద్ధతతో తెలంగాణని గొప్పగా తీర్చిదిద్దేదానికి తాపత్రయపడుతూ అందరం కూడా సమిష్టిగా పనిచేసినాం. మేమెన్నడూ టైంపాస్ కార్యక్రమాలు చేయలేదు. ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగి, ప్రత్యర్థుల పిల్లల మీద బురద జల్లి, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి, ప్రతిపక్షాలను మరి కావాలని హరాస్మెంట్ చేసి ఆ టైప్లో టైంపాస్ పని చేయలేదు. మా నాయకుడు గొప్పతనం ఏంటంటే ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు. మేనిఫెస్టోలో చెప్పని హామీలను, మేనిఫెస్టోలో ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఒక రైతు బంధు అయితేనేమి, ఒక కళ్యాణ లక్ష్మి అయితేనేమి, ఒక కేసీఆర్ కిట్ అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, ఎన్నో కార్యక్రమాలు మేము మేనిఫెస్టోలో చెప్పలేదు. కానీ చెప్పకపోయినా ప్రజాహితం కోసం మరి 10 ఏళ్ల పాటు మేము పనిచేసాం. ఇవాళ బాధ అనిపిస్తున్నది, ఎంక్వైరీలతో కాదు, ఎంక్వైరీలకు భయపడేటోడు ఎవడు లేడు, బాధపడేటోడు ఎవడు లేడు. కానీ ఇవాళ ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. పరిపాలన మీద దృష్టి లేదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు. అసమర్థుడి జీవనయాత్రలాగా ఈ 2 ఏళ్ళు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రామా. కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా, మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా. ఇవాళ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, చదువు, సంస్కారము, మర్యాద, హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చేసే ప్రార్థన ఏంటంటే, ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ, అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ రెండేళ్లలో తీవ్రంగా, ఈ 2 ఏళ్లే కాదు, దాదాపు గత 7-8 ఏళ్లుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా, నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని, లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా 2 ఏళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో
ఏదో విచారణకు రమ్మని పిలిచారు. బరాబర్ పోతాం, పోయి అడుగుతా, ఏమడుగుతా, ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా, ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా, అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిందట, వాళ్ళని బెదిరించిందట అని మీరే రాపిస్తారు 2 నెలలు. మళ్ళీ 3వ నెలలో మీరే రాపిస్తారు. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు, ఎవరిది కాలేదు, అంతా బోగస్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు. మరి నా పరువుకి, నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి బాధ్యుడా? ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యులా? రాసిన మీడియా వాళ్ళు బాధ్యులా? నేను అడుగుతా. అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతా. ఈరోజు ఇవాళ మీరు ఏ అధికారి అయినా, ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ జరగడం లేదు అని చెప్తాడా? ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక్క పోలీసుడు ఉన్నాడా? డీజీపీ శివధర్ రెడ్డి ముందుకు వస్తాడా? ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకు వస్తాడా? కమిషనర్ సజ్జరాన్ ముందుకు వస్తాడా? వాళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు, నెహ్రూ గారి టైం నుంచి ఈరోజు మోడీ గారి టైం దాకా గూఢాచారి వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. గూఢాచారి వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? పోలీస్ నిఘా వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? ఎవరన్నా ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేసినా, దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా వ్యవహారం చేసినా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే విధంగా ఏమైనా అపభ్రష్టపు పనులు చేసినా వాటిని నిరోధించడానికి డెఫినెట్గా పోలీస్ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది. 2015లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో మా ఎమ్మెల్యే గారిని ఒకరిని కొనడానికి ఒక దొంగ 50 లక్షల రూపాయల బ్యాగ్తో వచ్చి దొరికిండు. దొరికిన తర్వాత ఆ దొంగ మీద ఏమైనా నిఘా పెట్టిండ్రేమో పోలీసులు. మాకేం తెలుసు? మాకేం సంబంధం? పోలీసులు దొంగలు, వాళ్ళకు సంబంధం ఉంటుంది, మాకేం సంబంధం? మధ్యలో రాజకీయ నాయకత్వానికి. ఇవాళ వాస్తవం ఏంది? 2015లో ఏ దొంగనైతే దొరికిండో 50 లక్షల రూపాయలతో అడ్డంగా రాష్ట్రం మొత్తం చూస్తుండగా ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆ దొంగకి ఏమనిపిస్తున్నది? మిగతా వాళ్ళు కూడా నా లెక్కనే రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తారు, మిగతా వాళ్ళు కూడా నాలాగనే బురద అంటియాలి, వాళ్ళను బదనాం చేయాలి. అందుకే ఏం చేస్తున్నాడు? విచారణ పేరిట ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాడు. ఒక 3 రోజుల కిందట హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు తెలంగాణ భవన్లో. ఏమని మాట్లాడినారు? సింగరేణి కాలరీస్ ఏదైతే ఉన్నదో అక్కడ 1000 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగింది. దానిలో ప్రధాన ముద్దాయి రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి. ఆయన కింగ్ పిన్గా ఉంటూ ఈ అక్కరలేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ భారతదేశంలో ఎక్కడ ఏ కోల్డ్ ఫీల్డ్లో లేదు. అదొక కండిషన్ పెట్టి, ఒక నిబంధన పెట్టి కాంట్రాక్టర్లను రింగు చేసి బెదిరించి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి, నేను ముఖ్యమంత్రి బావమరిదిని మాట్లాడుతున్నా, మీరు టెండర్ వేయొద్దు, మీరు వేస్తా అని చెప్తే నేను సర్టిఫికేట్ ఇయనియా సింగరేణి నుంచి అని బెదిరిస్తున్నాడు. బెదిరించి ఈ మొత్తం స్కామ్ చేసింది రేవంత్ రెడ్డి గారి బావమరిది అని హరీష్ రావు గారు ఆధారాలతో సహా, ఎట్లా మా గవర్నమెంట్లో మైనస్ టెండర్లు పోతుండే, ఎట్లా కాంగ్రెస్ రాగానే ఈ నిబంధన పెట్టడం వల్ల +22% +14% టెండర్లు ఎట్లా పోతున్నాయి, ప్రజాధనం ఎట్లా కొల్లగొడుతున్నారు, సింగరేణితో ముఖ్యమంత్రి గారు ఎట్లా ఫుట్బాల్ ఆడుతున్నారు, సింగరేణి సంస్థని తన కామధేనువుగా ఎట్లా మార్చుకున్నారు, ఇవన్నీ వివరంగా చెప్పినారు.